నమస్తే నేను గాయత్రి. యూపీఎస్సీ సివిల్స్ 2023లో ఆల్ ఇండియా లెవెల్లో 780 ర్యాంకు సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఈజ్ విత్ మీ. ఆయనతో మాట్లాడదాం. ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, దీనికి కారణం ఏంటి, కానిస్టేబుల్ టు సివిల్ సర్వెంట్ అసలు ఎలా జరిగింది అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ చేసిన వాళ్ళలో ఉదయ్ కృష్ణారెడ్డి గారిది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆ స్టోరీ ఏంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం రండి. ఉదయ్ కృష్ణారెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? అంటే సివిల్స్ అనేటువంటి జర్నీ అంటే ఇనిషియల్గా యాక్చువల్గా నేను డాక్టర్ అవ్వాలని నా బలమైన ఆకాంక్ష ఉండేదండి. కానీ నాకు డాక్టర్ అయ్యి మంచి సర్జన్ అవ్వాలనేటువంటి ఆకాంక్ష. బట్ అది అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీ కండిషన్స్ ద్వారా నాకు అకామిడేట్ చేయకపోవడం వల్ల నేను ఆ లక్ష్యాన్ని విరమించుకోవడం జరిగింది. సో దానికి ఆల్టర్నేటివ్గా అంతే స్థాయిలో ప్రజలకి ఒక ఆర్గనైజ్డ్గా సేవ చేయగలిగేటువంటి వేదిక ఏదైనా ఉందంటే అది సివిల్ సర్వీసెస్ అనేటువంటిది నాకు తెలిసింది. సో దానికోసంగా నేను ఇంటర్మీడియట్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి వొకేషనల్ కోర్సు అయినప్పటికీ కూడా, బ్రిడ్జ్ కోర్సు అనేటువంటి కంప్లీట్ చేసినప్పటికీ కూడా నేను బీఏ తీసుకోవడం జరిగిందండి. బీఏ తీసుకొని అప్పటి నుంచే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి చేయాలనేటువంటి ఉద్దేశంతో చదువుతూ ఉన్నాను. కానీ నాకు ఫ్యామిలీ కండిషన్, మా నాన్నగారు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు, 18 years నాకు ఏజ్ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్గా. సో అందుకని చెప్పేసి నేను పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది అప్పుడే నాకు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత. సో ఇంకా ఫ్యామిలీ బర్డన్ వాటిని ట్యాకిల్ చేయాలి కాబట్టి, ప్లస్ అప్పటికి నాకు ఇంకా సివిల్స్కి అపీర్ అవడానికి 21 years ఏజ్ రావడం అనేది జరగలేదు. సో అందుకని చెప్పేసి నేను పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అయిపోవడం జరిగింది. సో జరిగిన తర్వాత నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి చదువుదాం అన్నటువంటి ఆకాంక్ష ఉండేది. కానీ అది కొంత డిపార్ట్మెంట్లో కొంత అవరోధాలు సృష్టించడం జరిగింది కొంతమంది వ్యక్తులు. సో అప్పుడు నేను ఇంకా జాబ్ రిజైన్ చేసి, అట్లా జరిగిందంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్కి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది, స్టార్ట్ అయింది. అంటే మీరు ఇంటర్లో ఉండగానే డిసైడ్ అయ్యారు? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎంసెట్ కూడా రాశాను, ఎంబీబీఎస్ సీట్ మెడిసిన్ చేయాలనేటువంటి ఉద్దేశంలో. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ మేక్ ఇట్ టు ద ర్యాంక్ లిస్ట్ ఫర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ ఎంబీబీఎస్ సీట్. బట్ దాని తర్వాత ఇంకా నాకు అటువంటి ఆల్టర్నేటివ్ వేదిక ఏది అనేటువంటి ఆలోచించినప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రభుత్వ సేవ అనేటువంటిది, అక్కడి నుంచే అటువంటి ఆలోచన స్టార్ట్. అంటే మీకు ఎవరైనా సలహా ఇచ్చారా ఆ టైంలో? కానిస్టేబుల్ క్రాక్ చేశానన్నారు మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో, ఆ టైంలో. సో ఎవరైనా సలహా ఇచ్చారా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి లేదంటే సివిల్స్ రాయాలి, మీగా వచ్చిన ఆలోచన? అది యాక్చువల్గా మా నాన్నగారు లారీ డ్రైవర్గా ఉండేవారు. ఆయన ప్రతిసారి డ్యూటీకి వెళ్తే ఒక 20 days అట్లా వెళ్ళి ఉండేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అవి చూసుకుంటూ చేసేవాళ్ళు. కానీ ఆయన మొత్తం ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఇట్లా డ్యూటీ పని నిమిత్తం వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఆయన చెప్పేటువంటి వాళ్ళు అనమాట. అక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది, అక్కడ వాళ్ళు పోలీసులు ఇలా చేశారు, ఇక్కడ వీళ్ళు ఇలా చేశారు, అందరూ మంచిగా ఉంటే కొంతమంది ఆఫీసర్లు ఇబ్బంది పెట్టారు, ఇటువంటివి చెప్పి చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అప్పుడు నాకు అంత సీరియస్నెస్ ఉండేది కాదు ఈ గవర్నమెంట్ జాబ్స్, ఎందుకంటే నాకు డాక్టర్ అవ్వాలనేటువంటి ఉద్దేశం. కానీ నేను ఎప్పుడైతే డాక్టర్ లక్ష్యాన్ని విరమించుకున్నానో అప్పుడు నేను ఈ సివిల్ సర్వీస్ అనే దాని గురించి తెలుసుకోవడం, మన ఆర్సి రెడ్డి వివేక్ మ్యాగజైన్స్లో విజయ గాథలు వచ్చేటువంటి ఎవ్రీ మంత్ అవి తీసుకొని చదవటం, ప్లస్ దాంట్లో గైడెన్స్ సంబంధించిన కొన్ని కాలమ్స్ వచ్చాయి అవి తీసుకోవటం, అటువంటివి చూసినప్పుడు నాకు కాస్త స్ఫూర్తి కలిగి, సో నేను అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకోవడం. అంటే మీకు ఏమైనా గుర్తుందా బాగా ఇన్స్పైర్ చేసిన స్టోరీ కానీ ఏమైనా, ఇదిగో ఈ పర్సన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు, ఇది నాకు రోల్ మోడల్? నాకు బాగా గుర్తుండి నాకు సివిల్ సర్వీస్ అనేటువంటి ఊహ వచ్చింది, అదే చెయ్యాలి అనేటువంటి ఊహ వచ్చినప్పుడు నాకు రేవు ముత్యాలరాజు గారు, నాకు మొట్టమొదటి సివిల్స్ స్ఫూర్తి రేవు ముత్యాలరాజు గారు అండి. ఎట్లా అంటే హెయిర్ కటింగ్ కూడా నేను ఆయన అప్పుడు ఒక హెయిర్ అంటే అప్పటికి ఆయన సార్ ఐపీఎస్లో ఉండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. సో అలా తెచ్చుకున్నప్పుడు ఆయన హెయిర్ కట్ ఆ పోలీస్ హెయిర్ కట్ ఉండేది. నేను కావాలని డిగ్రీలో ఉన్నప్పుడు ఆ హెయిర్ కట్ చేసుకునేది రేవు ముత్యాలరాజు లాగా. సో అట్లా నా రోల్ మోడల్ అట్లా. తర్వాత ఆయన గురించి ఒక సండే మ్యాగజైన్లో చదవటం జరిగింది. దాంట్లో నాకు ఇప్పటికీ ఆ టైటిల్ గుర్తు, చిటారు కొమ్మన మిఠాయి పట్లం, అందరికీ సాధ్యం కానిది ఈ సివిల్ సర్వీసెస్,
కొందరే విజేతలు అని చెప్పి ఉంది. సో అట్లా నాకు మొదటి రోల్ మోడల్ రేవు ముత్యాలరాజు గారు. కలిసారా ఎప్పుడైనా? లేదు, మేము ఇప్పుడు కలవచ్చు. నెల్లూరు కలెక్టర్గా చేసేటప్పుడు సారు ఒకసారి నేను పోలీస్ డ్యూటీలో ఉండి ఆయనకి మంచిగా ఒక సందర్భంలో సెల్యూట్ చేశాను. సో దట్ వాస్ మెమరబుల్ థింగ్. చాలా సంతోషపడి ఉంటారు అప్పుడు. సార్ కూడా మళ్ళీ నాకు సెల్యూట్ చేశారు. నేను సెల్యూట్ చేసినప్పుడు సార్ మళ్ళీ నాకు రెస్పాండ్ చేశారు. ఎప్పుడైనా ఆ స్థాయికి నేను రావాలి అనేటువంటిది ప్రత్యక్షంగా చూసి అనుకున్నాను. కృష్ణారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో కానిస్టేబుల్ క్రాక్ చేయడం కూడా చాలా టఫ్. ఈవెంట్స్లో పోవచ్చు, ఎక్కడ ఎగ్జామ్లో పోవచ్చు, అటు ఇటు ఎక్కడైనా పోవచ్చు. కానీ మీకు జాబ్ వచ్చి దాన్ని వదలడానికి కారణం ఏంటి? అదే చెప్పాను కదండి, డిపార్ట్మెంట్లో నన్ను డిపార్ట్మెంట్ని వదిలేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనేటువంటి అంటే కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఒకటి, మీకు సివిల్స్ వచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలేస్తే ఎవరు కాదనరు, కానీ మీరు ఉద్యోగాన్ని వదిలేయడం అంటే అంత చిన్న విషయం కాదు. సో ఏంటి రీజన్ ఏంటి? ఇది డిపార్ట్మెంట్లో నాకు జరిగిన ఒక అవమానకరమైన సంఘటన నన్ను డిపార్ట్మెంట్ని వీడి సివిల్ సర్వీసెస్ని ఎట్ ఎనీ కాస్ట్ దీన్ని సాధించాల్సిందే, ఇంకా వదిలిపెట్టేది లేదు అనేంత దృఢ నిశ్చయానికి పూనుకునేటట్టు చేసిందండి. సో అది నా పై అధికారి ఒకరు సిఐ గారు అప్పుడు నన్ను ఒక 60 మంది స్టాఫ్ ముందు ఇంటెన్షనల్గా డెరోగేటరీగా అవమానకరమైన రీతిలో మాట్లాడటం జరిగింది. సో అది జరిగినప్పుడు నేను మానసికంగా చాలా బాధపడ్డాను. బాధపడి ఇంకా లేదు, నాకు ఎంత బాధ వేసిందంటే ఈ జాబ్ని ఎట్లయినా వదిలేసి వెళ్ళిపోవాలి, నా డ్రీము సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా సాధించి తీరాలి. అప్పటి వరకు నాకు ఉండేది సివిల్ సర్వీస్ చదువుదాం, ప్రిపేర్ అవుతా, ఈ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుదాం అని. కానీ ఫుల్లెస్ట్ డెడికేషన్, ఇంకా దీన్ని ఖచ్చితంగా సాధించి తీరాల్సిందే, దీని అంత చూడాల్సిందే అన్నంత బలమైనటువంటి కాంక్ష మాత్రం ఆ జరిగినటువంటి అవమానం వల్ల ఇంకా నేను అదే రోజు రిజిగ్నేషన్ చేసి ఇచ్చేసేసి వచ్చేసాను. అంటే ఎందుకంటే ఏం దోహదం చేసాయి? ఇప్పుడు మనకి ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేనప్పుడు జాబ్ వచ్చిందంటే అదే ముఖ్యం మనకి, కానీ మీ ధైర్యం ఏంటి అసలు ఆ టైంలో? కరెక్టే అండి, అది నాకు మొండి ధైర్యం. నాకు చిన్నప్పటి నుంచి నా వ్యక్తిత్వం అట్లా నిర్మితం అయింది. ఏదైనా విషయానికి బాగా ఎక్కువ కోపం వచ్చేది ఫస్ట్లో, చిన్నప్పటి నుంచి. నాకు సివిల్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత అటువంటి పర్సనాలిటీ ట్రేట్స్ అనేవి తగ్గిపోయాయి. కానీ అప్పుడు నాకు ఆ యంగ్ ఏజ్లో కోపం ఎక్కువ ఉండేది. అదేవిధంగా చాలా ఇంపల్సివ్ డెసిషన్స్ని తీసుకునేది, కరేజియస్గా ఉండేవాడిని. ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేవాడిని. అదేవిధంగా మా నాన్నగారు చనిపోవటం కావచ్చు, మా అమ్మగారు చనిపోవటం కావచ్చు, అటువంటి డిఫికల్టీస్ని ఫేస్ చేసినప్పుడు వాటి ముందు ఇది నాకు చాలా చిన్న డిఫికల్టీయే. లెట్ ఇట్ బి, పడ్డంత కాలం కష్టం పడదాం, కానీ మనం లక్ష్యం కోసం మనం కృషి చేయాల్సిందే, అయితే అవుతుంది అని చెప్పి ఆ మొండి ధైర్యం అని చెప్పొచ్చు నేను. ఇంకా లిటరల్లీ ఉదయ కృష్ణారెడ్డి గారు, అంటే ఇప్పుడు అన్నీ ఉన్నా, ఈవెన్ ఎలాంటి లోటు లేకపోయినా ఎవరు చదవలేకపోతున్నారు, ఒక అటెంప్ట్ ఇచ్చో గివప్ ఇచ్చేస్తున్నారు. కానీ మీరు అలా కాదు, ఫ్యామిలీ అంటే పేరెంట్స్ లేరు, ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళు ఎవరిని రీప్లేస్ చేయలేరు, ఎవరు కూడా. ఎవరు చూసినా మీరు ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేశారు? థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఫైనాన్షియల్గా అంటే నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేటువంటిది బిల్డప్ అయి ఉందండి. అది ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అని చెప్పొచ్చు. నేను ఎర్న్ చేసినప్పుడు ఆ 5 years చేసి ఎర్న్ చేసినటువంటి సేవింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మా మామయ్య గారు కోటిరెడ్డి, మల్లవరపు కోటిరెడ్డి గారు, వాళ్ళు దే టు కన్ కేర్ ఆఫ్. అండ్ ఫ్రెండ్స్ శివకుమార్ గారు అని ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన తర్వాత మా ఫ్రెండ్ యోగి, రాజేష్, సునీల్, ప్లస్ కళ్యాణ్ అని ఇటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నాకు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్ ఎమోషనల్గా కూడా ఫ్యామిలీ ఉంటే తల్లిదండ్రులకి చెప్పుకోగలుగుతాం. ఒక సెట్ బ్యాక్స్ వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడి ఇట్లా అయింది అన్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటిది, వాళ్ళు ఓదార్చేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. కానీ నాకు అన్ఫార్చునేట్లీ అవకాశం లేకుండా దాన్ని ఇట్లా ఫ్యామిలీ, మా మామయ్య వాళ్ళు, ఫ్రెండ్స్, సో వీళ్ళు నాకు ఆ లోటుని తీర్చడం జరిగిందండి. ఉదయ కృష్ణారెడ్డి గారు, అంటే ఇది మీది ఎన్నో అటెంప్ట్? నాది ఇది 4వ అటెంప్ట్ అండి, 4th అటెంప్ట్. 4 సార్లు ప్రయత్నించి సాధించారు. ఇఫ్ ఇన్ కేస్ బై గాడ్ గ్రేస్ ఇది వర్కౌట్ అయింది, వర్కౌట్ కాకపోతే ఉదయ కృష్ణారెడ్డి ఏం చేసేవాడు? నేను ఎప్పుడు అందరూ చెప్తుంటారు, నువ్వు సివిల్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు నీకు ప్లాన్ బి ఉండాలి అనేటువంటిది. నాకు కూడా ప్లాన్ బి ఉంది. నాట్ హ్యావింగ్ ద ప్లాన్ బి ఈజ్ మై ప్లాన్ బి. లేదు, దీన్ని ఎట్టయినా సాధించాల్సిందే, అంతే, దీని అంత చూడాల్సిందే. అంత ట్రెమండస్. నేను ఇంకోటి కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, మనం చాలా బలంగా ఒక దాని కోసం కోరుకొని దాని అంతే బలంగా దానికోసం మన పంచభూతాలని అంటే మన టైం, ఎనర్జీ, కాగ్నిషన్,
మెంటల్ ఎబిలిటీస్, మెంటల్ ఫ్యాకల్టీస్ అండ్ ఫోకస్ పెట్టి కనుక మనం పనిచేస్తున్నప్పుడు ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు యూనివర్స్ కూడా దానికోసంగా మొబిలైజ్ అయ్యి Help చేస్తూ ఉంటాయి ఆ గోల్ని మనకి ఫుల్ఫిల్ చేసానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాన్ని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అంటే ఫస్ట్ అటెంప్ట్లో మీరు అంటే ఫస్ట్ 3 అటెంప్ట్స్లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చారు అంటే ఇంటర్వ్యూ? నేను మెయిన్స్ 2018లో రిజైన్ చేశాను అని చెప్పాను కదా. రిజైన్ చేసిన తర్వాత వచ్చి చాలా కసిగా చదివాను. ఇంకెట్లా అంటే నిద్రాహారాలు మానేరు అంటారు కదా, అంత కసిగా చదివి నిద్రాహారాలు మాని చదివాను. అప్పుడు 2018 ఆగస్టులో నుంచి స్టార్ట్ చేసి 2019లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. జూన్లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్తో మిస్ అయింది. 9 మార్క్స్ మిస్ అయ్యింది. తర్వాత 20లో కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ అటెంప్ట్ని నేను ఇవ్వలేకపోయాను. తర్వాత 21లో ఇచ్చినప్పుడు జిఎస్ పేపర్ ప్రిలిమినరీలో జిఎస్ పేపర్ క్వాలిఫై అయ్యాను, కానీ సీసాట్ 1 మార్క్ తోటి క్లియర్ అవ్వలేకపోయింది. తర్వాత 22లో ద మేజర్ సెట్ బ్యాక్ అంటే నేను 22 అనే చెప్తాను. 22లో నాకు జిఎస్లో 100 మార్క్స్ వచ్చాయి, 99.66 ప్రిసైజ్లీ. కానీ సీసాట్ మాత్రం చాలా తక్కువ వచ్చాయి, అరౌండ్ 34-35 వచ్చాయి. మళ్ళీ సీసాటే పోయింది. సో అది అప్పుడు నాకు చాలా బాధేసింది. అసలు ఇంకా ఏం చేస్తే ఈ సీసాట్ అవుతుంది, అదొక ఒక మాన్స్టర్ లాగా తయారవుతుంది. నేనేమో ఒక చిన్న ప్రిపరేషన్, నేను ప్రతిసారి ప్రిపరేషన్ని ప్రపోర్షనేట్గా పెంచుతూనే ఉన్నా. దాని ఫోకస్ని సీసాట్ పేపర్ డిఫికల్ట్ అవుతూ ఉంది, నేను దాని ప్రపోర్షనేట్ ఎఫర్ట్స్ కూడా పెంచుతూ ఉన్నా. కాకపోతే స్టిల్ అది అవ్వట్లేదు, అంత డిఫికల్ట్. ఏం చేయాలి? ప్లస్ అది పోయిన తర్వాత మా బ్రదర్ కూడా రాశారు ఆ సంవత్సరం. ఆయన కూడా బాధపడ్డారు. ఇంకా ఎలా చేయాలనేది అర్థం కాదు. దాని తర్వాత మాత్రం 23కి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఓకే యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి నేను కొద్ది స్పిరిచువల్ పాత్రలోకి కూడా నేను రావడం. ఎర్లియర్ నేను మీరు బొట్టు పెట్టుకుని వస్తే కొంచెం స్పిరిచువల్గా డివోషనల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎర్లియర్ నేను దేవుణ్ణి నమ్మేది కాదు, అంటే ఇంకా చెప్పాలంటే హేతువాది. కాకి డ్రెస్ ఉన్నప్పుడు తర్వాత కూడా ఆల్మోస్ట్ 21 వరకు కూడా నేను దైవాన్ని విశ్వసించేది కాదు, అథీయిస్ట్ హేతువాదిగా ఉండేదన్నమాట. కానీ కొన్ని కర్మ సిద్ధాంతాల ప్రకారం నేను ఒకే కర్మని చేసినప్పుడు ఒక కర్మని చేశాను. సో అదే కర్మ అదే రీతిలో నాకు మళ్ళీ తిరిగి వచ్చిందనమాట. మంచి కావచ్చు చెడు కావచ్చు రెండు జరిగాయి. సో అప్పుడు నాకు కొంత క్యూరియాసిటీ వచ్చింది, ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అసలు దీని గురించి. దాని తర్వాత నేను కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. భగవద్గీత అధ్యయనం చేయటం, ఏ విధంగా కృష్ణుని యొక్క ఫిలాసఫీని అధ్యయనం చేయటం. సో ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్లస్ ఆంజనేయ స్వామిని నేను బాగా బిలీవ్ చేస్తాను, ఎందుకంటే అనాథ రక్షకుడు అంటారు కదా. సో ఆ సిమిలర్ సిచ్యువేషన్కి నేను కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఆ విధంగా స్పిరిచువల్ పాత్ని చూస్ చేసుకున్న తర్వాత మినీ పాజిటివ్ చేంజెస్ అక్కడ చూసి ఈ సంవత్సరం పేపర్ సీసాట్ పేపర్ జిఎస్ పేపర్ రెండు డిఫికల్ట్ పేపర్స్ బట్ ఇంకా డిఫికల్ట్ అవ్వచ్చు కూడా కానీ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు సేల్ త్రూ ఇట్. అంటే ఎలా వచ్చాయి మార్క్స్ సీసాట్లో పర్టికులర్గా? ఈ సంవత్సరం సీసాట్లో చూస్తున్నట్లయితే నేను అరౌండ్ 39 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలిగాను. 39 లాస్ట్ ఇయర్ 39 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. దానికి సంబంధించి మార్క్స్ ఏమైనా చూసినట్లయితే వేరియస్ ప్రైవేట్ కీస్ చూసినప్పుడు ఇట్ ఈస్ హోవరింగ్, ఒకసారి ఇన్ అవుతా ఒకసారి అవుట్ అవుతుంటా. 66 మళ్ళీ 75 76 ఇట్లా వేరియస్ ఇట్ ఈస్ వేరింగ్ అనమాట. అయితే ప్రీవియస్ 3 అటెంప్ట్స్కి ఇప్పుడు ఈ అటెంప్ట్కి నేను సీసాట్లో చేసినటువంటి మేజర్ చేంజెస్ ఏంటంటే, యాక్చువల్ నాకు మ్యాథ్స్ కొద్దిగా వీక్ ఉండేది. సో మ్యాథ్స్ని ఓవర్కమ్ చేయడం కోసం మా ఫ్రెండ్ సునీల్ అని తను ఫైర్ ఎస్ఐగా ఉండేవాడు, తను ఒక సజెషన్ ఇచ్చారు. కెరీర్ విల్ అనేటువంటి యాప్లో కొన్ని క్లాసెస్ని వింటాం రాకేష్, అంటే మీ ఎస్ఎస్సి సీజిఎల్ లెవెల్ ప్రిపేర్ అవ్వటం. అదేవిధంగా అంతకుముందు కాంప్రహెన్షన్లో అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేది కాదు, ఈజీగా ఉన్న 1-2 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేది. కానీ ఈ సంవత్సరం నేను 27 క్వశ్చన్స్ ఏమో వచ్చాయి, అరౌండ్ 27కి 27 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. 27కి 27 కరెక్ట్ వచ్చాయి. కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేశాను. దీనికి శ్రీనివాస్ మేదాటి అని ఒక సార్ ఉన్నారు, ఆయన మామూలుగా కాంపిటేటివ్ సీట్కి పెద్దగా చెప్పరు. కానీ నేను పర్సనల్గా మా సునీల్ చెప్పడం వల్ల పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే సారు చెప్పడం జరిగింది నాకు, నేను ఇంకొక ముగ్గురికి.
సో దానివల్ల నేను 27కి 27 కొన్ని మ్యాథ్స్ కొన్ని క్వశ్చన్స్ని నేను అంటే ఉదయ్ కృష్ణారెడ్డి గారు చాలామంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే రాస్తారు ఆర్ట్స్ వాళ్ళు, వీళ్ళందరికీ ఇప్పుడు సీసెట్ కొంచెం ఇబ్బంది పెడుతుందంటారా? కొంచెం కాదండి, చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు 23లో కొన్ని క్వశ్చన్స్ చూస్తే వాళ్ళు 2 అవర్స్ కాదు, నాకు 4 అవర్స్ ఇచ్చినా నేను సాల్వ్ చేయలేను అవి. ఓకే. సో అన్ని అట్లా ఉన్నాయి ఆ క్వశ్చన్స్ కొన్ని. సో చాలా ఇబ్బందిగా ఉంది. సో దాన్ని ఖచ్చితంగా మన నాన్ మ్యాథ్స్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు దే షుడ్ ఇన్వెస్ట్ ద సఫిషియంట్ ప్రపోర్షనేట్ టైం, మోర్ దాన్ ప్రపోర్షనేట్ టైం అనేటువంటిది ఖచ్చితంగా ఇన్వెస్ట్. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు 4 సార్లు రాశారు సీసెట్, మీకు చాలా అనుభవం ఉంది, సో ఏం సజెస్ట్ చేస్తారు? నా సజెషన్ ఏంటంటే వెరీ ఫండమెంటల్ థింగ్స్ అనమాట. ఫండమెంటల్ థింగ్స్ మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, బేసిక్ రీజనింగ్ కావచ్చు, వీటిని కంప్లీట్ చేయగలగాలి. కంప్లీట్ చేయటం అంటే ఇన్ ద సెన్స్ నేనైతే ఎస్ఎస్సి సీజిఎల్ లెవెల్లో రాకేష్ యాదవ్ గారి వారి మెటీరియల్స్ క్లాసెస్ విని ప్రిపేర్ అయ్యాను. సో బిఫోర్ దట్ నేను ఏం చేశానంటే నాకు స్కూలింగ్లో మ్యాథమెటిక్స్ అనేటువంటిది అంత స్ట్రాంగ్గా లేదనమాట. ఎందుకంటే స్కూలింగ్ అంతా నేను బంక్ కొట్టి తిరగటము, పేరెంట్స్ లేకపోవడం వల్ల వెళ్ళి ఎక్కువ గ్రౌండ్లో ఆడుకోవటము ఇట్లా చేయటం జరిగింది. దానివల్ల నా స్కూలింగ్ దెబ్బతినిందనమాట. దానివల్ల మ్యాథ్స్ అంత స్ట్రాంగ్గా ఉండలేదు నేను. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు క్లాస్ 1 నుంచి 1 + 1 = 2 అంత బేసిక్ ఫండా దగ్గర నుంచి క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు టెక్స్ట్ బుక్స్ తీసుకొని నేనే ఓన్గా చేశాను అనమాట. కానీ అంటే ఎన్నో అటెంప్ట్ తర్వాత ఇది సెకండ్ అటెంప్ట్ తర్వాత, ఐ మీన్ 21లో ఫెయిల్ అయిన తర్వాత 22 అటెంప్ట్ ప్రిపేర్ అయ్యే క్రమంలో అప్పుడు చేశాను. 6th 7th వరకు మనం ఓన్గా చేయగలుగుతాం. తర్వాత 8th క్లాస్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయలేము అనమాట. అవి కొంతమంది హెల్ప్ తీసుకున్నాను, అవి తీసుకొని దాన్ని చేశాను. సో దాంతో నాకు బేసిక్స్ వచ్చాయి. కానీ మనకి సీసెట్లో ఏంటంటే కొద్దిగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని అప్లై చేయాలి. ఫండమెంటల్స్ మోడల్స్ ఒక్క విధంగా ఉండవు. సో ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ దానికోసంగా నేను సీసెట్ సీజిఎల్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడం జరిగింది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. తర్వాత రీజనింగ్కి వస్తే రీజనింగ్ కూడా సిమిలర్గానే ద పీయూష్ వర్షిని అనే ఒక బుక్ ఉండేది, ఆ బుక్ని తీసుకొని ఇది చేయటం జరిగింది. తర్వాత కాంప్రహెన్షన్ దానికి సంబంధించి అయితే మాత్రం నేను ఐ ప్రిఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ టు. అంటే మీరు అంతకుముందే కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యారు, అంతకుముందు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాశాను. నేను 2016 నోటిఫికేషను ఎస్ఐ కూడా రాశాను. అప్పుడు నాకు స్టేట్ 77th ర్యాంక్ వచ్చాయి. కానీ అక్కడ మ్యాథ్స్ వేరే ఉంటుంది, అక్కడ కూడా మ్యాథ్స్ ఉంటుంది. ఆ మ్యాథ్స్ ఏంటంటే దాంట్లో అప్పుడు నాకు ఆ పేపర్లో స్టేట్ 77th ర్యాంక్ వచ్చినప్పుడు 272 మార్క్స్ వచ్చాయి ఎస్ఐలో. సో అన్ఫార్చునేట్లీ నేను సర్వీస్లో జాయిన్ అవ్వలేకపోయాను. అక్కడ ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ మోడల్స్ ఉంటాయి, వాటిని తీసుకొని చేసేస్తే అయిపోతుంది. కానీ సీసాట్లో డిఫికల్ట్ ఉంటుంది. ఎట్లా అంటే అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంటుంది, మన కాన్సెప్ట్స్ తెలియాలి, వాటిని అప్లై చేస్తారు, మోడల్స్ ఉండవు దీంట్లో. సో అందువల్ల ఇక్కడ ఇంకా డిఫికల్ట్ అయిపోయింది. సో నేను దాన్ని అట్లా చేశాను, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఈ కాంప్రహెన్షన్ శ్రీనివాస్ సార్ దగ్గర ఇది తీసుకొని చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఎన్ని సాల్వ్ చేసి ఉంటారు? 2013 నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేశాను అంటే 22 వరకు పేపర్స్ అన్ని సాల్వ్ చేశాను. ఓన్లీ కాంప్రహెన్షన్ పార్ట్ వరకు 1 అవర్ టైం పెట్టుకుని ఒకసారి చేశాను. తర్వాత ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మళ్ళీ 1 అవర్ టైం సపరేట్ టైం పెట్టుకొని చేశాను. దాంట్లో నేను ఎట్లా చేసేదంటే సక్సెస్ రేట్ అండ్ మీన్ హిట్ రేషియో, రైట్ రాంగ్ ఆ రేషియో, తర్వాత యాక్యురసీ ఎంత వస్తుంది, టైమింగ్ ఎంత తీసుకుంటున్నాను, ఈ 3 కాంపోనెంట్స్ని అనలైజ్ చేశాను. అనలైజ్ చేసి నా డ్రాబ్యాక్స్ ఎక్కడ మళ్ళీ అక్కడ వర్క్ చేశాను అనమాట. సో దానివల్ల సక్సెస్ఫుల్గా దీన్ని చేయటం జరిగింది. దాంతోపాటు భార్గవ్ అని ఐఏఎస్ ఉన్నారు అన్న, ఇప్పుడు ఛత్తీస్గఢ్ క్యాడర్ భార్గవ్, ఆ అన్న సజెషన్స్ ఇచ్చారు. అన్నకు కూడా సిమిలర్గా కొన్నిసార్లు సీసాట్లో సెట్ బ్యాక్ అయింది. సో ఆయన నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి, కొన్ని మాక్ టెస్ట్లు చేయాలనేటువంటి అవి అన్న సజెషన్స్ తీసుకొని నేను డైరెక్ట్ ఐఎమ్ ఫార్చునేట్ తోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ నాకు దొరకటం. సో అన్న చెప్పారు ఇట్లా. సో టాపర్స్ సలహా తీసుకున్నాను. తర్వాత లాస్ట్ ఇయర్ 772 ర్యాంకు భార్గవ్ అని ఉన్నారు, పోతుపట్టి భార్గవ్, ఈజ్ ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్. తను విశాల్ అని ఇంకొక అతను, వీళ్ళు ఐఐటి గ్రాడ్యుయేట్స్. వాళ్ళతోటి నాకు ఇంటరాక్షన్ ఉండటం వల్ల వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేశాను. అంటే కోర్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు హెల్ప్ చేశారా? కోర్ సబ్జెక్ట్ కాదు, సీసాట్. ఓన్లీ సీసాట్ నాకు చాలా మ్యాథ్స్ ఇబ్బందిగా ఉండేది. సో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సో ఐఐటియన్స్ వాళ్ళ మైండ్ సెట్ని నేను అర్థం చేసుకోగలను. సో నా దగ్గర ఉన్న ఏంటంటే తొందరగా క్విక్ లెర్నింగ్ చేస్తాను నేను.
సో వాళ్ళ మైండ్ సెట్ని నేను వెంటనే అడాప్ట్ చేసుకోగలిగాను. సో దిస్ ఇయర్ సక్సెస్ఫుల్. ఓన్లీ యూనిఫామ్ జాబ్సేనా లేదంటే గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యారా? నేను గ్రూప్స్ అంటే ఇక్కడ గ్రూప్ 2 తీసుకున్నాను. ఆర్సీ రెడ్డిలో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను. బట్ ఏ సంవత్సరం కూడా నేను గ్రూప్ 2కి అప్లై చేయలేదు. నాట్ ఈవెన్ అపీరింగ్ ఫర్. ఓకే. అయితే ఈ కోచింగ్ తీసుకున్న ఇంట్రెస్ట్ అంటే ఎర్లియర్ నాకు ఒక అవగాహన ఉండేది. కొంతమంది టాపర్స్ ఈ బుక్స్ చదివిన తర్వాత ఈ వివేకులు చదివినప్పుడు ఆర్సీ రెడ్డిలో గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలి. అదేది నా స్ట్రాటజీ అనమాట. బట్ లేటర్ ఆన్ ద కాంపిటీషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అండ్ ద క్వశ్చన్ పేపర్ ఆల్సో దాని డిఫికల్టీ కూడా పెరుగుతుంది. బట్ ఇది అయితే మీకు యూజ్ అయిందా? చాలా యూజ్ అయింది. చాలా ఫండమెంటల్ బేసిక్ అనేటువంటిది మన ఆర్సీ రెడ్డి గ్రూప్ 2లో నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు గెట్ క్లాసెస్ ఫ్రమ్ కరీం సార్ కావచ్చు, ప్రభాకర్ రెడ్డి సార్ కావచ్చు, చిరంజీవి సార్ కావచ్చు, మోహన్ సార్ కావచ్చు. సో ఇలా వీళ్ళందరూ ఒక లెజెండరీ ఫ్యాకల్టీ నా ఉద్దేశంలో. సో వీళ్ళ దగ్గర నుంచి వాటిని నేను నేర్చుకోవడం అనేటువంటిది మన రమణ్ రాజ్ సార్ కావచ్చు, జాగ్రఫీ. సో రమణ్ రాజ్ సార్ చెప్పి జాగ్రఫీ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో ఇవన్నిటిని నేను ఇక్కడ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్. అందుకే నాకు నా డిగ్రీ ప్లస్ ఇక్కడ ఫౌండేషన్ ప్లస్ నేను కొంత అవుట్ ఆఫ్ ద బుక్ నాలెడ్జ్ని కూడా గెయిన్ చేస్తూ ఉంటాను. సో అవి కూడా నాకు యూజ్ అయ్యాయి అనమాట. అంటే ఇక్కడ కోచింగ్ తీసుకుంటే గ్రూప్స్కి తీసుకున్న యూపీఎస్సీ లెవెల్లో ఇస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు చాలామంది మాక్ టెస్టులు రాస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. మీరు ఎలా చేశారు మాక్ టెస్టులు కానీ ఇంటర్వ్యూస్ కానీ? మాక్ టెస్టులు రిగార్డింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 రకాలుగా ఉంటాయండి. నేను చేసేది ఏంటంటే ఫస్ట్ నేను ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేస్తాను, బేసిక్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేస్తాను. వాటిని వన్ రీడింగ్ అట్లా ఇచ్చిన తర్వాత 1 or 2 రీడింగ్స్ ఇచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఎనీ టెక్స్ట్ సిరీస్లు తీసుకొని వాటిని సాల్వ్ చేస్తూ ఉంటాను. అండ్ సాల్వ్ చేసే క్రమంలో కొన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా ఆప్ట్ చేస్తాం, కొన్ని క్వశ్చన్స్ని చేయలేకపోతాం. నేనేం చేస్తానంటే ఆ చేయలేని క్వశ్చన్స్ని తీసుకొని దాన్ని షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటాను. ఓకే. షార్ట్ నోట్స్ తయారు చేసుకుని దాన్ని మళ్ళీ పదే రివైజ్ చేస్తుంటాను. యూ వోంట్ బిలీవ్ దట్ నేను అట్లా ఈ సంవత్సరం అరౌండ్ 150 టెస్టులు చేశాను. ఓకే. సో నా స్కోర్ ఆటోమేటిక్గా అది 116కి వెళ్ళింది. వేరియస్ ప్రైవేట్ కీస్ ప్రకారం. ఆఫీషియల్ స్కోర్ ఇంకా రాలేదు, ఇవాళ రేపు వస్తాయట్టుంది. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారంటే రిగార్డింగ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు చెప్పాలి. మెయిన్స్ టెస్ట్ సిరీస్ అంటే టెస్ట్ సిరీస్ అనేటువంటిది టైంలో రాయడానికి మనం యూజ్ అవడానికి టైం చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ రాస్తున్నప్పుడు దానికి ఉపయోగపడుతుంది. సో కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని రాయటం అట్లా చేస్తారు. కానీ నేను ఐ ప్రిఫర్ టెస్ట్ సెంటర్లో టెస్ట్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని రాయటం అనేటువంటిది ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ని మనం సిమ్యులేషన్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. సో అది ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. మెయిన్స్ రాస్తున్నప్పుడు ఏమన్నా డిఫికల్ట్గా అనిపించిందా? డిఫికల్ట్గా అనిపించింది. నేను తెలుగు మీడియంలో రాస్తాను కదా మెయిన్స్. సో మెయిన్స్ తెలుగు మీడియంలో రాయటం ఇటువంటి చేయటం వల్ల ఇంగ్లీష్ వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ ఎఫర్ట్ని పెట్టాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళకి ఏంటంటే కర్సివ్ రైటింగ్ ఉంటుంది. పెన్ను ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ పేజ్ ఎండ్ అయ్యేంత వరకు ఆ ఫ్లో వెళ్తూనే ఉంటుంది. కానీ తెలుగులో రాసేవాళ్ళు ప్రతి వర్డ్కి పెన్నుని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ అ టెక్నికల్ డిఫికల్టీ దట్ ఈస్ దీస్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఆర్ ఫేసింగ్. సో దానివల్ల నేను 2019లో 110 మార్క్స్కి క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేయకుండా వదిలేసేసాను. 110 మార్క్స్కి మెయిన్స్లో. స్టిల్ ఐ గాట్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ. ఈసారి నేను కంప్లీట్ చేశాను. నాకు శరత్ సార్ అనే ఉన్నాయి, ఆయన మెంటర్షిప్ ప్లస్ కొన్ని టెక్నిక్స్ ప్లస్ టాపర్స్ తిరుపతిరావు. తర్వాత మీరు వాళ్ళ నోట్స్లు చూసారా? వాళ్ళ ఆన్సర్ రైటింగ్స్ వాళ్ళ ఆన్సర్స్ చూడటం జరిగింది. అదేవిధంగా టాపర్స్ ఆన్సర్స్ కాపీస్ చూడటం. సో అటువంటి చేయడం ద్వారా కొన్ని టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేసుకొని వాటిని రాయటం జరిగింది. కంప్లీట్ చేయగలిగాను. అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళ సమస్య ఏంటంటే లాంగ్వేజ్. నార్త్లో కండక్ట్ చేస్తూ ఉంటారు, మనకి హిందీ రాదు, చాలామందికి ఇంగ్లీష్ రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రోనంకి గారి తర్వాత అంత పాపులర్ తెలుగు రాసింది అంటే నాకు తెలిసి మీరే ఇప్పుడు ఈ దీంట్లో. సో తెలుగు ప్రిఫర్ చేయడానికి, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు, ప్రిఫర్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఉన్నాయండి రీజన్స్. ఒకటి ఏంటంటే యాక్చువల్లీ నాది బిఏ తీసుకున్నప్పుడు దాంట్లో నాకు ఒక పేపర్ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా ఉంది. కానీ ఏంటంటే నేను నా స్కూలింగ్ మొత్తం తెలుగులోనే జరిగింది. ఐ మీన్ ఇంటర్మీడియట్ కూడా తెలుగులోనే. నా బిఏలో ఒక పేపరు ఇంగ్లీష్ లిటరేచర్ పేపర్ ఒకటి తప్పించి మిగతా ఐ మీన్ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ ఇవన్నీ తెలుగులోనే ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే తెలుగులోనే జరిగింది. మనకేమవుతుందంటే మనం మెయిన్స్ రాయాల్సి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే జస్ట్ రాయటమే కదా అనుకుంటాం.
కానీ బ్రెయిన్లో ఇంకొన్ని అనదర్ ఫంక్షన్స్ జరుగుతాయి. ఒకటి రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని రీకలెక్ట్ చేయాలి ఫస్ట్. దాన్ని అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెండోది అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు క్వశ్చన్లు అడిగిన దాని ప్రకారంగా మనకు తెలిసింది కాకుండా ఆయన అడిగింది రాయాలి. సో రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రీకలెక్షన్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత కంపోజింగ్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, మెయిన్ పాయింట్స్ ఎలా, ఇట్లా. సో రీకలెక్షన్, అనాలిసిస్, కంపోజిషన్ చేసిన తర్వాత పుట్టింగ్ ఇట్ ఇన్ ద వర్డ్స్, వాటిని అక్షర రూపంలో రాయడం. సో ఈ 4 ప్రాసెస్ ఆ కమాండ్ అనేటువంటి చేతిగా ఎట్ టైం జరగాలి. కానీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా కొంతమంది సక్సెస్ అవుతారు. వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీ కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో జరుగుతుంది, అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో జరుగుతుంది, కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో జరుగుతుంది. కానీ అక్కడ ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది. ఏం లేయర్? ట్రాన్స్లేషన్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఇంగ్లీష్. సో ఇక్కడ మామూలుగానే 4 లేయర్లో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలి. కానీ నేను ఇక్కడ ఇంకొక ఇంగ్లీష్లో రాయటం వల్ల ఇంకొక లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్ని యాడ్ చేస్తున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే నాకు ఫోకస్ అంతా ఈ ట్రాన్స్లేషన్ మీద పడుతుంది, ఈ రీకలెక్షన్, అనాలిసిస్ కాంప్రమైజ్ అయిపోతాయి. సో దానివల్ల క్వాలిటీ అవుట్పుట్ అనేటువంటిది రాదనమాట. సో నేను దీన్ని బేరీజ్ వేసుకున్నాను. అంటే తెలుగులో రాయడం వల్ల ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తారు అంటే? ఇప్పుడు చాలామంది భయపడతారు, ఫస్ట్ ఎగ్జామ్ రాయలేం, మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కూడా అర్థం కాదు, ఈ టఫ్నెస్ ఉందా? అర్థమవుతుందా బేసిక్గా? ఉంది. అట్లా ఆ ఇన్ఫర్మేషన్ని బేరీజ్ వేసుకొని నేను ఈ తెలుగు మీడియంలో నేను ఇంకా మంచిగా వ్యక్తీకరణ చేయగలను అనేటువంటిది నేను నిర్ణయించుకొని తెలుగు మీడియం చూస్ చేసుకున్నాను. మీరు అడిగిన దానికి వస్తే ప్రిలిమినరీ మెయిన్స్కి క్వశ్చన్ పేపర్ అర్థం అవటం అనేటువంటిది, నేనేం చెప్తానంటే ఇదంతా ఒక బేసిక్ +2 లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఏదో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషో లేకుంటే కేంబ్రిడ్జ్ ఇంగ్లీషో అంత ఉండదు. జస్ట్ బేసిక్ 10th క్లాస్ వారు ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంగ్లీషు ఉంటుంది కదా, ఆ స్థాయిలోనే ఉంటుంది ప్రిలిమినరీ క్వశ్చన్ పేపరు. దాంట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ టాపిక్స్ డీప్గా ఉంటాయి, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్ అర్థమవుతుంది. సో నేను అప్పుడు ఎప్పుడైతే మనం ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్ చదువుతామో అప్పుడు మనకు ఆ లెవెల్ ఆఫ్ ప్లస్ హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు చదవాల్సి ఉంటుంది. సో అవి చదువుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్థాయి లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని నేను పెద్ద డిఫికల్టీగా నేను చెప్పను. అంటే ఎవరైతే ప్యాషనేట్ ఇప్పటికీ ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వట్లేదు చాలామంది, కరెక్టే. కానీ మనం అఖిల భారత స్థాయి అధికారి అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి, మనం డిగ్రీ చదివేం కదండి, డిగ్రీలో ఇంగ్లీషు కంపల్సరీ పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ కంపల్సరీ ఉన్నా, ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో చదివినా, బీటెక్ అందరూ చదివినా ది కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎస్, అది ఉంది. లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనం ఏ సొసైటీలో ఉన్నామని అంటే ద కలోనియల్ లెగసీ అనేటువంటిది మన బ్రెయిన్స్ని ఆక్యుపై చేసింది. కలోనియల్ లెగసీ ఎట్లా ఆక్యుపై చేసిందంటే ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళు ఇంటెలిజెన్స్ అనేటువంటి మిత్ అనేటువంటిది ప్రాపగేట్ అవుతూ ఉంది. కానీ మీరు జపాన్ సొసైటీని చూడండి, వాళ్ళు హైయర్ స్టడీస్ అన్నీ జపనీస్లోనే ఉంటాయి. చైనా అనేటువంటిది సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, వాళ్ళు చైనీస్లో ఉంటుంది, కొరియన్స్లో ఉంటుంది, జర్మన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్ వాళ్ళు జర్మన్లో ఉంటుంది. సో మనం ఏంటంటే ఆ కలోనియల్ మైండ్ సెట్ని ఇంకా మనం వదిలించుకున్నట్లేదు. సో అందరూ ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ అని కాదు, అంటే పోస్ట్ కొట్టడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు లాంగ్వేజ్ని. ఎస్, ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు అది ఒక పాష్ కల్చర్ అన్నట్టుగా దాన్ని ప్రమోట్ చేయడం. అంటే తెలుగు వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఎగ్జామ్ రాయొచ్చు అంటారు. బ్రహ్మాండంగా ధైర్యంగా రాయొచ్చు. దానికి ప్రొవైడెడ్ దట్ ప్రాథమికమైనటువంటి స్థాయిలో మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ప్యానల్ మెంబర్స్ ఎవరికి మోస్ట్లీ తెలుగు వాళ్ళు ఉండరు, అదృష్టం ఉంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. కానీ సో మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది? ఎస్, నేను 2 సార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. 2019 అటెంప్ట్ అప్పుడు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నాకు హానరబుల్ మెంబరు సుజాత మెహతా మేడం గారి బోర్డు అలొకేట్ అయింది. అప్పుడు నేను తెలుగు రీజనల్ మీడియం బోర్డు అని చెప్పేసి ఆప్ట్ చేసుకున్నాను. అప్పుడు నాకు ట్రాన్స్లేటర్ని అరేంజ్ చేశారు. సో నేను డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటువంటిది అంటే ఒక ఆన్సర్లో డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పాను, కానీ ఆ ట్రాన్స్లేటర్ డెమోక్రసీ అని చెప్పారు. సో నేను ఇమీడియట్గా కాషన్ ఐ గాట్ ఇట్, టేక్ ఇట్ యాజ్ ఎ కాగ్నిజెన్స్.
దాన్ని కాగ్నిజెన్స్గా తీసుకొని మేడంకి చెప్పాను, మ్యామ్ ఐ సైడ్ అబౌట్ డెమోగ్రఫిక్ డివిడెండ్, హీఈస్ ఇంటర్ప్రిటింగ్ ఇన్కరెక్ట్లీ యాజ్ ఎ డెమోక్రసీ అంటే ఎస్ ఐ గాట్ యువర్ పాయింట్, ప్లీజ్ డోంట్ మైండ్ అని చెప్పి తర్వాత ఒక 2 క్వశ్చన్స్కి తీసుకున్నాను. తర్వాత మళ్ళీ నేను ఇంగ్లీష్ మాట్లాడతా, బట్ అప్పుడు నాకు అంత ఫ్లూయెంట్గా ఉండేది కాదు. కానీ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అటెంప్ట్కి మాత్రం మళ్ళీ తెలుగు మీడియం బోర్డుని పెట్టాను. కానీ ట్రాన్స్లేటర్ నాకు ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చారు, కానీ ట్రాన్స్లేటర్ హెల్ప్ నేను తీసుకోలేదు. సక్సెస్ఫుల్లీ నేను ఇంగ్లీష్లోనే చేయటం జరిగింది. అంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చా? అంటే ట్రాన్స్లేటర్ ఉన్నా కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడడం అవసరం ఉంటే అంటే యూజ్ అది చేసుకోవాలి. బోర్డు డిస్క్రిప్షన్ అండి. బోర్డు మెంబర్స్ కనుక మనల్ని అలో చేస్తే మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఈ సంవత్సరం నాకు ఆనరబుల్ మెంబర్ బీబీ స్వైన్ సారు గారి బోర్డు వచ్చింది. స్వైన్ సారు ఇంగ్లీష్లో మాట్లాడటానికి నన్ను అలో చేశారు. చేసి ఫైనల్గా వచ్చేటప్పుడు ఒక అప్రిషియేషన్ కూడా ఇచ్చారు. యువర్ ఇంగ్లీష్ ఈజ్ సో గుడ్ అండ్ గో అండ్ సే థ్యాంక్స్ టు యువర్ ఇంగ్లీష్ టీచర్. థ్యాంక్స్ చెప్పారా మరి ఇంగ్లీష్ టీచర్కి? చెప్పానండి, మా మేధాటి శ్రీనివాస్ సారు. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? అంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం అనేసరికి రీజన్ గురించి కూడా అడుగుతూ ఉంటారు, లేదంటే ఇక్కడ సమస్యల గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అసలు మీ ఇంటర్వ్యూలో? అవును, నాకు కేస్ స్టడీస్ ఎక్కువ వచ్చాయండి. ప్లస్ నా డాఫ్ బేస్ మీద ఇంటర్వ్యూ అనేటువంటిది ఎక్కువ జరిగింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాటికి సంబంధించి హాస్పిటల్స్కి రివ్యూ అండ్ రేటింగ్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది ఒక ఇనిషియేట్ చేశాను. దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా రన్ చేశాను. అంటే మీ ఓన్? నేను నా ఓన్గా దాన్ని సి హోస్ట్ అనేటువంటి పేరు పెట్టాను, సిటిజన్ హాస్పిటల్ అబ్జర్వేషన్ అండ్ సర్వీస్ టెస్టిమోనియల్ అని. సో దాంట్లో ఏంటంటే సిటిజన్ హాస్పిటల్కి వెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, సర్వీసెస్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, అటువంటి తీసుకొని దానికి ఒక రేటింగ్ ఇస్తాను, లైక్ గూగుల్ రేటింగ్. సో దాని ఎక్కువ రేటింగ్ ఉన్న హాస్పిటల్స్కి పౌరులు ఎక్కువ మంది వెళ్తారు. సి హోస్ట్ అని పేరు పెట్టడానికి కారణం కూడా ఏంటంటే సిటిజన్స్కి ఒక అతిథి లాంటిది, సిటిజన్స్ని ఒక అతిథిలాగా ట్రీట్ చేయాలి హాస్పిటల్స్లో అనేటువంటిది నా ఉద్దేశం. సో దాని మీద అడిగారు మేడం. తర్వాత నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతావు, అయినప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయితే నీకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అట్లా ఇస్తారు, కానీ నీ జ్యూరిస్డిక్షన్లో నువ్వు ఉన్న పోలీస్ స్టేషన్స్లో నీ ఆఫీసర్స్, నీ సబార్డినేట్స్ ఎవరు కూడా నీకు మెమోస్ ఇచ్చినా లేకపోతే చేసినా స్పందించట్లేదు, డిసిప్లిన్ తప్పున్నారు, అప్పుడు నువ్వేం చేస్తావు, కోఆపరేట్ చేయట్లేదు నీకు, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగారు. నేను చెప్పాను, నేను స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చాను కదా. సో నేను చెప్పాను, ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. ఇలాగే చెప్పారా? ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. సో నా నమ్మకం ప్రకారం ప్రతి మనిషిలో దేవుడు ఉంటారు. సో నేను మిమ్మల్ని బాధ పెట్టాను అనుకోండి, మీలో ఉన్న దేవుడు నేను బాధ పెట్టినట్టే కదా. సో మిమ్మల్ని ప్రతి మనిషిలోని మీరు దైవాన్ని చూస్తాను నేను. సో అట్లా ఆ సెన్సిటైజేషన్ అనేటువంటిది నాకుంది కాబట్టి నేను మంచిగా బిహేవ్ చేయగలుగుతాను. కానీ అది లేనిటువంటి వాళ్ళు, అవతల వాళ్ళ యొక్క బాధని అది వాళ్ళ బాధలే అన్నట్టుగా భావించి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం, లేకపోతే సెన్సిటివిటీతో లేకుండా ఉండటం, కరుకుగా ఉండటం, ఇటువంటిది చేస్తూ ఉంటారు. సో నేను వాళ్ళకి ఏంటంటే నా ఉద్దేశంలో అభివృద్ధి అంటే వ్యక్తిగతమైన అభివృద్ధి, దేశం కావచ్చు, సమాజం కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు. అభివృద్ధి అంటే 3 రకాలైనటువంటి అభివృద్ధి. ఒకటి శారీరకపరమైనటువంటి అభివృద్ధి, రెండోది మేధోపరమైనటువంటి అభివృద్ధి, మూడోది ఆధ్యాత్మికపరమైనటువంటి అభివృద్ధి. శారీరకపరమైనటువంటి అభివృద్ధి ద్వారా మనకి ఏమొస్తుంది, ఫిట్నెస్ వస్తుంది, హెల్త్ ఉంటుంది. మేధోపరమైన అభివృద్ధి ద్వారా మనకి జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికపరమైనటువంటి అభివృద్ధి, దీని ద్వారా మనకి పీస్, శాంతి, తర్వాత హార్మోనియస్ లివింగ్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. సో ఈ 3లో ఏది లేకపోయినా అది ప్రాబ్లంకి దారితీస్తుంది. సో అట్లా కరుకుగా ఉండి ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శారీరకపరమైన అభివృద్ధి ఉండొచ్చు, మేధోపరమైన అభివృద్ధి ఉండొచ్చు. కానీ ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి అభివృద్ధి లేకపోతే అవతల మనిషిని ట్రీట్ చేయరు సరిగా. సో ఇట్లా ఇంక్లూజివ్గా ఉండేట్టు వాళ్ళని సెన్సిటైజ్ చేస్తాను. ఒకసారి కాబట్టి ప్రిసైజ్గా చేస్తాను అని చెప్పి చెప్పాను. బోర్డు ఇట్ రిసీవ్డ్ వెరీ వెల్. అదొకటి. తర్వాత మీరు కలెక్టర్ అవుతారు, ఐఏఎస్ అవుతారు. కలెక్టర్ అయిన తర్వాత మీరు క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పులను తీసుకొస్తారు, ఇటువంటివి అడిగారు. తర్వాత టేబుల్ టెన్నిస్, నేను టేబుల్ టెన్నిస్ డబుల్ గోల్డ్ అండ్ డబుల్ సిల్వర్ మెడల్స్, 2 గోల్డ్ మెడల్ 2 సిల్వర్ మెడల్స్ యూనివర్సిటీ లెవెల్లో.
స్పోర్ట్స్ మీరు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు ఇండియాలో, ఫర్గెట్ అబౌట్ గెటింగ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్ ఆర్ కామన్వెల్త్, నాట్ ఈవెన్ ర్యాంకింగ్స్లో కూడా టాప్ ర్యాంకింగ్స్లో లేరు ఇండియన్స్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ ఎందుకు అని అడిగారు. నేను చెప్పాను 1 2 3 4 రీజన్స్ సార్. సో బియాండ్ దట్ స్పోర్ట్స్ అనేటువంటిది కెరీర్ ఆప్షన్గా కూడా మన ఇండియన్ సొసైటీ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎన్ని స్కూల్స్కి ప్లే గ్రౌండ్స్ లేదు. స్పోర్ట్స్ అనేటువంటిది ఏదో ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ కూడా మ్యాథ్స్ టీచర్ వచ్చి ఆక్యుపై చేస్తారు. సో ఇట్లా జరుగుతుంది. సో అది క్షేత్రస్థాయి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చినప్పుడే మనకి ఆ ర్యాంకింగ్లో అదన్నీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు టేబుల్ టెన్నిస్ గురించి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తెలిసింది. అదే నాకు చిన్నప్పుడే తెలుసుంటే ఇంకా ప్రో ప్లేయర్ అయి ఉండేవాడిని. నేను సౌత్ ఇండియన్ జోన్కి కూడా సెలెక్ట్ అయ్యాను, ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్కి కూడా సెలెక్ట్ అయ్యాను టేబుల్ టెన్నిస్లో. సో నేను ఇంకా నా కెరీర్లో ఇంకా ఎర్లీగా తెలుసుంటే నేను ఆల్ ఇండియా ప్లేయర్ అవ్వచ్చు. సో ఇటువంటి లాక్యునెస్ అన్నీ నేను చెప్పడం జరిగింది. బోర్డు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. అంటే ఇది సమస్య తెలుసు మీకు, మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఇది చేంజ్ చేయాలి ఇది చేంజ్ చేయాలి? ఎస్, నాకు ఉన్నాయండి. నేను ప్రధానంగా చాలా బలీయంగా డెడికేటెడ్గా నేను తీసుకురావాల్సింది అంటే నేను ఐఏఎస్ అయితే ఒక పని చేయాలి అని అనుకుంటే ఒక పని ఏదైతే ఉందో అదేంటంటే మనకి మానవులకి ఏదన్నా బాధ ఏదైనా జరిగితే లేకపోతే ఇబ్బంది అయితే మనం చెప్పుకుంటాం, ఏదన్నా అనారోగ్యం వెళ్తే హాస్పిటల్కి వెళ్తాం, ఏదన్నా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. కానీ జంతువులకు అలా లేదు. సో మనం 108 ఎట్లా ఉందో మన హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మూగజీవులు అవి పడే బాధ, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కొన్నిటికి ఆహారం దొరక్క ఈ వేసవిలో నీళ్ళుండి ఉండక వాటిని అబ్యూస్ చేసేవాళ్ళు. సో వాటన్నిటి కోసంగా మనం 109 అనేటువంటి సర్వీస్ని, జంతు ప్రేమికుల మీరు లేదంటే ఏదైనా చూసి చెల్లించడం అనే కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఆ జంతువుల పట్ల ఆ కన్సర్న్ అనేటువంటిది అది గ్రో అవుతా వచ్చింది. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కూడా నేను వాడపల్లి శివాలయానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు మీద ఒక ఆవుని కారు కొట్టేసింది. నేను చాలా చెల్లించిపోయి అప్పటికే బస్సు దిగి దాన్ని సర్వైవ్ చేయడానికి ప్రయత్నించే కానీ అది అప్పటికే అవుట్ ఆఫ్ కండిషన్ అనమాట. స్టిల్ అప్పటికి నేను తీసుకెళ్ళడం జరిగింది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, కానీ అన్ఫార్చునేట్లీ అది చనిపోయింది. అదే అంబులెన్స్ సర్వీసెస్ కనుక ఉండుంటే ఆ మూగజీవిని కాపాడేవాళ్ళం కదా. సో అంత బలీయంగా నాకు దాన్ని తీసుకురావాలి అనేటువంటి ఇది ఉంది. నేను కూడా ఈ వేదిక తరపున ఈ మీడియా తరపున చేసే రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పటికీ గుజరాత్ లాంటి స్టేట్లో అటువంటి అంబులెన్స్ సర్వీస్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 109 సర్వీసెస్ని తీసుకొచ్చి వాటిలో కూడా దేవుడు ఉంటాడు, ప్రతి జీవిలో దేవుడు ఉంటాడు. సో ఆ జీవులను కూడా మన ప్రాణం ఎంతో మనం కొన్ని జంతువుల్ని దైవంగా భావిస్తుంటాం, పూజలు చేస్తుంటాం, ప్రేమిస్తుంటాం. ఈవెన్ చాలా మంది మానసిక వికాసం కోసమో లేదంటే స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడం జంతువులను ప్రేమిస్తూ ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు. సో మీ తరపున అంటే నేను కూడా అడుగుతున్నాను, అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలుగులో వీడియోని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి పెద్దలు, నిర్ణయాత్మకమైన పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, పాలసీ మేకింగ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక చూస్తే వాటి కోసంగా 109 సర్వీసెస్ని తీసుకురండి. ఎందుకంటే చాలా 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 తక్కువ రిసోర్స్ తోటి దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, వెహికల్స్ ఉన్నాయి, ఎన్జిఓస్, సివిల్ సొసైటీ వీటన్నిటితో కనుక అసోసియేట్ అయితే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, ఎమర్జెన్సీ కేర్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే మీరు ఈ కోరికని కన్సిడర్ చేస్తారని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ నుంచో పులులు, సింహాలని మనం తీసుకొస్తున్నాం, వాటి నెంబర్స్ని పెంచడానికి ఎంతో ట్రై చేస్తున్నాం. సో తప్పకుండా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేద్దారేమని అనుకుందాం. యా, అంటే కానిస్టేబుల్ టు సివిల్ సర్వెంట్ ఈ జర్నీలో ఉదయ్ కృష్ణారెడ్డిలో వచ్చిన పెద్ద మార్పు అని అంటే అసలుగా దైవాన్ని విశ్వసించని ఒక ఎథియిస్టు, దేవుడే లేడు మొత్తం రాళ్ళు రప్పలే దీన్ని ఎందుకు పూజిస్తారు అనేటువంటి ఒక ఎథియిస్టు, అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడు, అదేవిధంగా ఆంజనేయ స్వామి భక్తుడిగా మారటం ఒకటి. రెండోది ఏంటంటే నా కోపము అనేటువంటి చాలా ఎక్కువ ఉండేది. మా నాన్నగారు చనిపోయేటప్పుడు నా కళ్ళ ముందు చనిపోయారు, అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. నాకు 10 minutesలో నేను చనిపోతాను రా, నేను చెప్పాలనుకుంటున్నాను కొన్ని మాటలు అంటే, లేదు నాన్న మీరు అంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే నిడుబ్రోల్ స్టేషన్లో దిగటం జరిగింది. మేము అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆయన నాకు ఆ లాస్ట్ మినిట్లో చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఒక 3 విషయాలు చెప్తాను, ఇంకా నా 10 minutesలో చనిపోతాను అనిపిస్తుంది అని చెప్పి తీసుకెళ్ళాను. అప్పుడు నాకు చెప్పారు, చిన్నోడు జాగ్రత్త మీ తమ్ముడు, తర్వాత
నువ్వు కోపం తగ్గించుకో, అదొక్కటి చేస్తే నువ్వు అంతా సాధించుకుంటావు, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పారు. ఇంకోటి ఒక పర్సనల్ థింగ్ చెప్పారు, ఐ కాంట్ షేర్ ఇట్ ఆన్ పబ్లిక్. సో అప్పటికి నాకు కోపం తగ్గలేదు, కానీ గ్రాడ్యువల్గా సివిల్ సర్వీసెస్లోకి వచ్చిన తర్వాత సివిల్ సర్వెంట్స్కి కొన్ని క్వాలిటీ ట్రైట్స్ అవసరం పర్సనాలిటీలో. సో దానికోసంగా నేను కోపాన్ని తగ్గించడం అంటే అధిగమించాను, పూర్తి స్థాయిలో అధిగమించలేదు. జీరో చేయాలి కూడా. ఈ ఆధ్యాత్మిక మార్గాల్లో వచ్చిన తర్వాత నేను అది కూడా. అంతకు ముందు నమ్మకపోవడానికి కారణం ఏంటి దేవుణ్ణి? నార్మల్గా మన ఫ్యామిలీస్లో నేను నమ్మినా నమ్మకపోయినా, మనం నమ్మినా కలిసి పూజ చేస్తూ ఉంటాం, మాట్లాడేస్తూ ఉంటాం, దైవాన్ని టెంపుల్కి వెళ్తూ ఉంటాం, కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. నమ్మకపోవడానికి రీజన్ ఏంటి? నేను టెంపుల్స్కి వాటికి అంటే మా మదరు క్రిస్టియన్గా ఉండేవాళ్ళు, ఆమె చర్చికి వెళ్ళేట్టు ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఇట్లా హిందూయిజంని చేసేవాళ్ళు. నేనంటే యాజ్ ఎ కల్చర్గా ఇప్పుడు మనం వీఆర్ వేరింగ్ దీస్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్, బట్ ఎర్లియర్ మనకి ధోతీస్ పైజామాస్ ఇవి ఉండేవి. సో ఒక కల్చర్గా మనం వీటిని అడాప్ట్ చేసుకున్నాం. అది కూడా ఒక టెంపుల్ ఇటువంటి అని ఒక కల్చరల్ ఐడెంటిటీగా నేను ట్రీట్ చేశాను, కానీ నమ్మకంగా నేను ట్రీట్ చేయాల. ఓకే, లెట్ ఇట్ బి, ఇక్కడ కల్చర్ అదే. కానీ ఎప్పుడైతే నాకు నా జీవితంలో కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అయ్యా అంటే చూడటం కాదు, నేను ఒక కర్మని ఒక వ్యక్తికి చేశాను, అదే కర్మ నాకు అదే విధంగా నాకు రిపీటెడ్గా అదే విధంగా రిపీట్ అయ్యి వచ్చింది. బోత్ గుడ్ జరిగింది, బ్యాడ్ జరిగింది. గుడ్ జరిగితే ఓకే పట్టించుకోరు, కానీ బ్యాడ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా రియలైజ్ అవుతుంది. గుడ్ బ్యాడ్ రెండు జరిగాయి, ఫస్ట్ బ్యాడే జరిగింది అనమాట. సో నేను దాన్ని అక్కడి నుంచి ఓకే ఏంటి అసలు ఇది ఈ ఫిలాసఫీ ఇది అని చెప్పి నేను తెలుసుకోవడం స్టార్ట్ అయినప్పుడు కృష్ణతత్వంలోకి వెళ్ళడం జరిగింది. సో గ్రాడ్యువల్గా భగవద్గీత అధ్యయనం ఇటువంటివి చేయటం ద్వారా ఆ స్పిరిచువల్ లైఫ్లోకి నేను డైవ్ చేయటం అనేటువంటిది జరిగిందనమాట. మీరు ఎంతమంది అసలు అంటే కృష్ణారెడ్డి గారు? నేను, మా తమ్ముడు, మా నాన్నమ్మ గారు. నాన్నమ్మ గారు మిమ్మల్ని చూసుకున్నారు? ఆమె చిన్నప్పటి నుంచి. తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తను కూడా కాంపిటేటివ్ సివిల్ సర్వీసెస్కే ప్రిపేర్ అవుతున్నారు. ఫైనల్గా ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మాభిమానాన్ని ఎలా డిఫైన్ చేస్తాడు? ఎందుకంటే నేను విన్నాను అంటే దానికోసమే బయటకు వచ్చాడు కానిస్టేబుల్ నుంచి అని. ప్రాణం కంటే ఆత్మాభిమానమే గొప్పది. సో మనం ఒక లివింగ్ బీయింగ్, అప్పుడు వీర్ సావర్కర్ ఉన్నారు, ఆయన జైల్లో మగ్గి చనిపోయారు. అదేవిధంగా ఎంతోమంది స్వాతంత్ర యోధులు ఉన్నారు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. వాళ్ళెవరు బ్రిటిష్ జెండాని ఎత్తి పట్టుకోవడానికి సంసిద్ధం వల్ల ఊరికమ్మమైనా మనకు వస్తుంది. అష్ఫాకుల్లా ఖాన్ రాశారు సరఫ్రోష్కి తమన్నా అంటూ ఒక జైల్లో ఒక రాశారు, చాలా ఫేమస్ అవుతుంది, నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ ఇట్. సో అట్లా ఆత్మాభిమానం అనేది ప్రాణం కంటే ముఖ్యమైనది నా ఉద్దేశంలో. సో అది మనకుంటా అంటారు ఈ డిపార్ట్మెంట్లో నేను రిజైన్ చేసి వచ్చింది ఎవరికి తెలియదు, మా నాయనమ్మకి కూడా తెలియదు. మొన్నటి ర్యాంక్ వచ్చే వరకు కూడా మా నాయనమ్మకి తెలియదు, ఆమెకి నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అనుకుంటా. సో ఏమవుతుందంటే మనకి జీతం ఇవ్వకపోయినా పర్లేదు, ఇజ్జత్ ఇవ్వాలి, ఇజ్జత్ గౌరవం అనేటువంటిది. అంటే మీరు ఇప్పుడు సర్వీస్కి వెళ్తున్నారు, అలాగే ట్రీట్ చేస్తారు అందరినీ? ఖచ్చితంగా అలాగే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి క్లాస్లో ప్రతి ఉద్యోగంలో హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, లోయర్ లెవెల్స్ ఉంటారు, ఎక్కడ కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వరు. సో మీరేం చెప్తారు వాళ్ళందరికీ? ఎందుకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వరండి? నేను అబ్జర్వ్ చేశాను, హైయర్ అఫీషియల్స్ ఉంటారు కదా, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళు చాలా మ్యాగ్నానిమిటీతో ఉంటారు, వాళ్ళు చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తుంటారు. మళ్ళీ కింద స్థాయి అధికారులు ఉంటారు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకో ఫస్ట్ సర్వీస్లో జాయిన్ అయినప్పుడు కొద్ది సెన్సిటివిటీతో ఉంటారు, కానీ గ్రాడ్యువల్గా ఒక ఎమోషన్ లెస్ స్టోన్ లాగా తయారైపోతారు, ఒక రాయిలాగా మారిపోతారు. మారిపోయి అటువంటి కరుకు విధానాన్ని, సెన్స్లెస్ బిహేవియర్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే మంచి ఉంది, చెడు ఉంది, కానీ ఇటువంటి విధానం ఏదైతే ఉందో హ్యూమిలియేషన్ చేయటము, మిస్ట్రీట్ చేయటం, ఇటువంటిది తగ్గిస్తేనే మంచిది ఎవరైనా కానీ. సో అప్పుడే ఇప్పుడు మనం ఎందుకండి ప్రభుత్వాలని, వ్యవస్థలని, సంస్థలని, వీటన్నిటినీ నిర్మించుకున్నది ఎందుకు? వ్యక్తి, వ్యవస్థ, సంస్థ, ప్రభుత్వం, ప్రజలు, సమాజం, వీటన్నిటిని ఎందుకు నిర్మించుకున్నాం? మానవుల యొక్క సంక్షేమం కోసమే కదా. సో ఏ మానవుడు దుఃఖానికి గురి కాకూడదు, బాధలకు గురి కాకూడదు. కానీ అదే మానవుడిని మీరు ఒక ఆర్గనైజేషన్లో మీకున్న పవర్ మేనిఫెస్ట్ చేస్తూ అన్ని మెంటల్గా, సైకలాజికల్గా సఫర్ చేయటం అనేటువంటి ఎంతవరకు సమంజసం? ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనమాట. సో దానికోసంగా నేను మానవులకి సంతోషాన్ని పెంచేది అంటే ఉంటుంది, హైరార్కీ ఉంటుంది,
ఒక సంస్థలో ఉన్నప్పుడు హైయర్ అఫీషియల్స్, లోయర్ అఫీషియల్స్ ఉంటారు, డిసిప్లిన్ ఉండాలి. అట్లా ఉన్నప్పుడే వ్యవస్థ ముందు నడుస్తుంది. కానీ ఆ డిసిప్లిన్ అనేటువంటి పర్సనల్ గ్రడ్జ్గా మారకూడదు. ప్రజా సంక్షేమం దిశగా ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్స్ అయినా ఉండాలి. అతను మనిషిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి ఆ డిసిప్లిన్ రియాక్షన్స్. అంతేగాని మనిషి మనోభావాన్ని దెబ్బతీసి ఇప్పటికీ చాలా మంది ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, లాయర్ని కన్సల్ట్ అవ్వాలన్నా చాలా మంది భయపడుతున్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇవన్నీ అసమానతలన్నీ తొలగించాలి మీలాంటి యంగర్స్ వచ్చినప్పుడు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. నా వంతు కృషి నేను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఉదయ్ కృష్ణారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.